సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో పార్టీ శ్రేణులతో కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని మంత్రి తెలిపారు. గతంలో సిద్దిపేట అభివృద్ధి చూసినట్టు ఈ రోజుల్లో రాష్ట్రంలో అభివృద్ధిలో హుస్నాబాద్ను చూస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఒక్క ఇల్లు ఇవ్వలేదని, ఈ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడంతో ఎక్కడికక్కడ ఇల్లు నిర్మిస్తున్నారన్నారు. రేషన్ కార్డులు ఇస్తున్నామని గతంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, గతంలో ఇచ్చే దొడ్డు బియ్యం తినే పరిస్థితి లేదన్నారు. సిద్దిపేట మాదిరి హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. హుస్నాబాద్కు శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ తెచ్చామని, భవన నిర్మాణ పనులు నడుస్తున్నాయన్నారు. హుస్నాబాద్ ప్రజలు వైద్యం కోసం వేరే పట్టణాలకు వెళ్లకుండా 250 పడకల ఆసుపత్రి తెచ్చామన్నారు. భవన నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నామని, మెడికల్ పీజీ కాలేజీ తీసుకొస్తామన్నారు. ఇక్కడ 20 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే 100% సీట్లు గెలిపించాలని, మరిన్ని నిధులు తీసుకురావడానికి ఉంటుందన్నారు. హుస్నాబాద్ను రాష్ట్రంలోని మరింత అభివృద్ధి చెందేలా ఓటు వేసి గెలిపించి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. హుస్నాబాద్ పట్టణంలోని ఆరేపల్లికి చెందిన శ్మశాన వాటిక పనులు 100 రోజుల్లో ప్రారంభించలేకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు అడగనన్నారు.